స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 582 పాయింట్లు, నిఫ్టీ 180 పాయింట్లు నష్టపోయాయి. దాంతో మరోసారి నిఫ్టీ 24,000 దిగువకు పడిపోయింది. అటు బులియన్ మార్కెట్ మాత్రం లాభాలను ఆర్జించింది. 24 క్యారెట్స్ బంగారం 2,300 రూపాయలు పెరగగా కేజీ సిల్వర్ పై 6,500 రూపాయలు పెరిగింది. మనతో పాటు సీనియర్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. మనం చూస్తున్న మార్కెట్లు ఏ విధంగా అయితే కొనసాగుతున్నాయో, బంగారం వెండి ధరల్లో ప్రధానంగా లాభాలు ఆర్జించడం కూడా మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు? ఇన్వెస్టర్లకు ఏం చెప్తారు సత్యనారాయణ గారు? ఓకే, ఈ ట్రంప్ ఏదైతే దిగ్బంధనం పొడిగించడం జరిగింది, అంటే పొడిగించడానికి హెచ్చరిక, ఏవైతే అక్కడ నౌకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అంటే ఇంకా దిగ్బంధంలోనే ఉంటాయనే వార్తతోటి ఒక్కసారిగా ఈ చమురు ధరలు $120 దాటడం జరిగింది. దీంతో మళ్ళీ రాత్రి అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఉండే, అది న్యూట్రల్ గా ఉండటం జరిగింది. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి వడ్డీ రేట్లు తగ్గించే ఆలోచన లేదు అని ఒక సింపుల్ గా చెప్పేసి న్యూట్రల్ గా చేయడం జరిగింది. ఇక తర్వాత ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా రావడం జరిగింది, అది కూడా కొంచెం అంత లేదు అనేది మార్కెట్ గెస్ చేసింది అనమాట. తర్వాత దాంతో పాటుగా ఒక్కసారిగా ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. మన రూపాయి $95.33 వరకు పడిపోవడం జరిగింది. దీంతో అంటే ఇది ఒక రీజన్. వరల్డ్ మార్కెట్లన్నీ ఫాలో అవటం, ఈ చమురు ధరలు ఎప్పుడైతే పెరగటం మొదలుపెట్టియో వరల్డ్ మార్కెట్లన్నీ ఫాలో అవటం, ఎఫ్ఐఐలు కంటిన్యూగా అమ్మటం, ఇండియా విక్స్ ఏదైతే ఉందో అది కూడా పెరగటం, అంటే మార్కెట్లు పడ్డప్పుడు ఆటోమేటిక్ గా ఇండియా విక్స్ పెరగటం జరుగుతుంది. బాండ్ డీల్స్ కూడా పెరగడం జరుగుతుంది. అయితే 2022 అంటే హైయెస్ట్ ఉండేది ఏది క్రూడ్ ఆయిల్, అంతకంటే ఎక్కువ ధరలు ఇప్పుడు పెరిగినాయి అనేది అనమాట. దాంతో ఒక్కసారిగా ప్రతి దేశం ఏదైతే ఆర్థిక వ్యవస్థలు ఉంటాయో అవన్నీ చిన్నాభిన్నం అయిపోతుందని ఈ మార్కెట్ లో ఆందోళన చెంది ఒక్కసారిగా రూపాయి పడిపోవటం, మన మార్కెట్లు కూడా బాగా ఫాలో అవటం జరిగింది. ఇప్పుడు దీంతో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఎకానమీలు స్లో డౌన్ అయిపోతాయి, టైం తీసుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఏం చేస్తారు ఏంటిదంటే ఒక్కసారిగా $70 ఉన్నటువంటిది ఫిబ్రవరి 28 ఆ ముందు ఏదైతే ఇరాన్ మీద అమెరికా దాడికి ముందు $72 ఉన్నది ఒక్కసారిగా $120 పెరిగేటప్పటికి మార్కెట్ జీర్ణించుకోలేకపోతుంది. అంటే ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో ఇంకా ఉంటుంది అనమాట, తీవ్రతరం అవుతుంది. దాంతో ఉంది. అయితే గోల్డ్ సిల్వర్ పెరగడానికి రీజన్ ఏంటంటే అది బాగా ఫాలో అవడం జరిగింది బాటమ్ లోకి, కొంచెం షార్ట్ కవరింగ్, ఎక్స్పైరీ డేట్లు ఉన్నాయి అవి, అది మెయిన్ రీజన్. ఏది గోల్డ్ సిల్వర్ పెరగడానికి రీజన్ ఏంటంటే ఎక్స్పైరీ డేట్లు ఉన్నాయి. ఆ ఎక్స్పైరీ అయినప్పుడు ఆటోమేటిక్ గా షార్ట్ కవరింగ్ ఉంటుంది. అంటే అంతకు ముందు షార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు బై చేస్తారు, మళ్ళీ మామూలు అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడు గోల్డ్ సిల్వర్ ఫాలో అవ్వాలి, మార్కెట్లు ఫాలో. గోల్డ్ సిల్వర్ పెరిగింది, మన మార్కెట్లు తగ్గినాయి. బ్రెంట్ ఆయిల్ ఈ చమురు ఏదైతే ఉందో అది పెరిగింది. అంటే ఇక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. అంటే ఏదైతే షేర్ మార్కెట్ పెరిగినప్పుడు ఏదైతే బ్రెంట్ ఆయిల్ పెరిగితే గోల్డ్ సిల్వర్ తగ్గాలి, కానీ ఇప్పుడు మిస్ మ్యాచ్ అయింది. కాబట్టి ఇది మళ్ళీ మనకి 3 రోజులు సెలవులు ఉన్నాయి, రేపు ఎల్లుండి మేడే మహారాష్ట్ర డే, రేపు బొంబాయిలో సెలవు ఉంది. దాంతో మన మార్కెట్లు సెలవు ఉంటాయి. శని ఆదివారం వీకెండ్. ఈ 3 రోజుల్లో ఏం జరుగుద్దో మళ్ళీ 4వ తారీఖు రియల్ రిజల్ట్స్ వస్తాయి. ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో 5 రాష్ట్రాలవి, అవి రియల్ గా అనౌన్స్మెంట్, ఎగ్జిట్ పోల్ కాకుండా. అందుకని అప్పుడు మళ్ళీ మండేకి ఈ 3 రోజుల్లో ఈ ఇరాన్ వాళ్ళు కూడా ఎదిరించడం జరుగుతుంది. ఇప్పుడు ట్రంప్ వాళ్ళు ఏదైతే బెదిరిస్తున్నారో వాళ్ళు కూడా రివర్స్ అవటం జరుగుతుంది. అంటే ఏం జరుగుద్ది అనేది ఈ 3 రోజుల తర్వాత మండే మార్కెట్ల మీద ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక మనం ఏం చూడాలి, అబ్జర్వ్ చేయాలి. ఒకటి, ఎవరైతే కొనదలుచుకున్నారో మనం రోజు కూడా గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది అంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కింద చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కొంచెం పెరిగేటప్పటికి ఆల్రెడీ నిన్న కూడా చాలా మంది మనం చెప్పడం జరిగింది. షాప్స్ వాళ్ళు కూడా కొన్ని స్టాక్ పెట్టుకోవడం కూడా జరిగింది. వాళ్ళు ఈ రోజు ఎగ్జిట్ కూడా అవుతారు. ఇక మనం ఇన్వెస్టర్ కి ఏంటిది అంటే మ్యారేజ్ సీజన్ ఉన్న వాళ్ళు, పెళ్లిళ్ళు అంటే ఇంకా ముందు చేయాలి అనుకున్న వాళ్ళు కొద్ది మొత్తంలో కొనుక్కుంటూ యావరేజ్ చేసుకుంటూ పోతుండాలి. అంటే అంతకు ముందు కొని ఉండొచ్చు హైలో,
ఇంకా మిస్ అయిపోతామని మళ్ళీ తర్వాత కూడా ఇంకా కొనుక్కోవడానికి అవకాశం అయితే ఉంది. ఇది పెరిగినా పెద్దగా అనేది కాదు. అంటే మనం ఎంత కొంటాము, ఎన్ని గ్రాములు కొంటాము, కొంచెం తేడా ఉంటుంది. కానీ మ్యారేజ్ అనేది ఈవెంట్ కి తప్పదు కాబట్టి కొనుక్కోవాలి. కాకపోతే ఓవరాల్ గా మార్కెట్లు మాత్రం మామూలు రోజులు లేవు ముందు. ఎందుకంటే $120 ఏదైతే చమురు వచ్చిందో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నం అవటం, ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇంకా మన వాళ్ళు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచలే. రేపు 1 తారీఖు గ్యాస్ ధర అయితే ప్రతి నెల ఫస్ట్ అప్డేట్ అవుతుంది. రేపు పొద్దున 1 తారీఖు. అంటే సత్యనారాయణ గారు మీరు చెప్పినట్లుగానే గోల్డ్ విషయానికి వస్తే ముందు ఇంకా పెరిగే అవకాశం ఉంటుందంటారా? పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ టైం తీసుకుంటది. పెద్దగా పెద్దగా తగ్గటాలు ఉండవు. ఎందుకంటే మెయిన్ ఈ చమురుదే విషయం అన్నమాట. ఈ చమురుతోటి వచ్చేటప్పటికి మన వాళ్ళు మరి ఏం చేస్తారు అనేది రేపు మండే తర్వాత మనకి పెట్రోల్ డీజిల్ పెంచుతారా. గోల్డ్ సిల్వర్ నో ప్రాబ్లం, ఏం కాదు. లో అంటే తగ్గినప్పుడు కొనుక్కోవడం బెటర్. ఇప్పుడు ఇవాళ కొంచెం పెరిగింది, పెరిగిపోయిందని మిస్ అవ్వక్కర్లేదు. ఇవాళ ఇప్పుడు సుమారు 7,000 దాకా పెరిగింది సిల్వర్. గోల్డ్ వచ్చి 2,500 పెరిగింది. 2,500 7,000 పెరిగింది. అంటే ఏంది, రోజు పడుతూ వచ్చింది. ఒక్క రోజు ఇవాళ అడ్జస్ట్ అయింది. మళ్ళీ మనకు 3 రోజులు సెలవులు ఉన్నాయి. మండే రోజు మళ్ళీ దీన్ని ప్రాఫిట్ బుకింగ్ కూడా చేస్తారు, అంటే ఫాల్ కూడా చేస్తారు. కాకపోతే ఏంటంటే మనం ఏం చూడవలసింది ఈ బ్రెంట్ ఆయిలే. ఈ చమురు ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో అది ఎంత తగ్గితే అప్పుడు ఈ గోల్డ్ సిల్వర్ కి బెనిఫిట్ అవుతుంది. కానీ అది పెరిగింది, ఇది కూడా పెరిగింది. ఇవాళ అది ఒక్కసారిగా ఏదైతే బ్రెంట్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో అది $120 అంటే ఎంత పెరిగింది? అంతకుముందు $105-110 ఉన్నటువంటిది ఒక్కసారిగా ఆల్ టైమ్ హైకి వెళ్ళటం జరిగింది. కానీ గోల్డ్ సిల్వర్ కూడా పెరగటం జరిగింది. అంటే ఇక్కడ మిస్ మ్యాచ్ అయింది. అంటే ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్మెంట్ అనమాట. అది కాకపోతే ఏంటంటే ఫ్యూచర్స్ లో ఎక్స్పైరీ డేట్లు ఉండటం వల్ల అది జరిగింది. మళ్ళీ మండే తర్వాత మళ్ళీ బ్రెంట్ ఆయిల్ పెరిగితే గోల్డ్ సిల్వర్ తగ్గుద్ది. మళ్ళీ బ్రెంట్ ఆయిల్ కనుక తగ్గితే మళ్ళీ గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది. అది మామూలుగా ఉంటుంది, రొటీన్ మళ్ళీ మంత్ వరకు అలానే ఉంటుంది. అప్ అండ్ డౌన్ ఉంటుంది. కాకపోతే పెద్దగా మూవ్మెంట్ ఏముండదు. మెయిన్ మనం చూడవలసిందల్లా ఇదే చమురే. ఈ ట్రంప్ ఇరాన్ అంటే అమెరికా ఇరాన్ మధ్యలో ఆ నౌకలు ఈ హర్ముజ్ జలసంధి నుంచి బయటకు రావాలి. బయటకు వస్తే సప్లై పెరుగుద్ది, డిమాండ్ తగ్గుద్ది. ఆటోమేటిక్ గా మళ్ళీ క్రూడ్ ఆయిల్ కనుక తగ్గితే అన్ని ప్రపంచ దేశాలన్నిటికీ బెనిఫిట్ అవుతుంది. అంటే ఇన్ఫ్లేషన్ పెరగకుండా ఉంటది. కాకపోతే మనకి ఇప్పుడు వాళ్ళు యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు ఈ ఓపెక్ నుంచి విడిపోయింది కాబట్టి మనకి బెనిఫిటే. కాకపోయినా మరి సప్లై అనేది ఉన్నా కానీ రేట్ ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది. అది మనకు కొంచెం డ్రాబ్యాక్. ఎందుకంటే $70 ఉన్నప్పుడు మన ఎకానమీ ఎలా ఉంటుంది, $120 ఉన్నప్పుడు ఎకానమీ ఎలా ఉంటుంది. సప్లై ఉంటుంది, ధర కూడా ఎక్కువతోటే కొనాల్సి వస్తుంది. అదే సప్లై ఉండాలి, ధర తక్కువతో ఉంటే మన ఎకానమీ స్ట్రాంగ్ ఉంటుంది. అంటే మన ఇండియన్ ఎకానమీ. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తారో ఏం జరుగుద్ది అనేది ఉంది. కాకపోతే ఇరాన్ లో ఏదైతే ఈ ఉత్పత్తి ఉందో ఇంకెన్ని రోజుల్లో జరగదు అనమాట. ఇక అక్కడ నిలవబెట్టుకోవడానికి వాళ్ళకి ప్లేస్ లేదు, నౌకల్లో జాగలు లేవు, వాళ్ళు ఏవైతే అవి నిలవబెట్టుకునే అవకాశాలు కూడా లేవు. కాబట్టి వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర వస్తారు అనేదే వీళ్ళ యొక్క ఉద్దేశం. అది గనక జరిగి చర్చలు గనక ఏదైనా జరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఒక్కసారిగా హర్ముజ్ జలసంధి ఓపెన్ అయిపోతే ఆటోమేటిక్ గా మొత్తం నౌకలన్నీ బయటకు వస్తే ఆటోమేటిక్ గా మళ్ళీ అది 100 లోపు చేస్తుంది అనుకోండి క్రూడ్ ఆయిల్. ఆటోమేటిక్ గా మళ్ళీ ఎకానమీలు అనుకోండి, మార్కెట్లు అనుకోండి స్ట్రాంగ్ అయితే. అంటే మీరు మండే వరకు తెలుస్తుంది పెట్రోల్ డీజిల్ పైన ఒకవేళ రేట్లు పెంచితే క్లారిటీ వస్తుంది అంటున్నారు. అవి కూడా పెరిగితే ఇంకా ఎటువంటి నష్టాలు చవిచూసే అవకాశం ఉండదు అనుకోవచ్చు. ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది మార్కెట్? మామూలుగా ఉండదు వ్యవహారం. ఎందుకు అంటే $70 ఉన్నప్పుడు ఏదైతే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయో $70 ఉన్నప్పటి ధరలు అవి ఇప్పుడు $120 వస్తే ఒక్కొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అంటే హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్ ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క లీటర్ మీద ఎంత లాస్ వస్తుంది అంటే $40-50 వాళ్ళకి లాస్ వస్తుంది. మరి $40-50 లాస్ వస్తే మరి పెంచకుండా ఉంటారా అనేది డౌట్. పెంచిండ్రు అనుకోండి మార్కెట్ లో ఇంకా పెంచుతారు ధరలు. ఎప్పుడైనా కానీ మీరు చూడండి, ఏదైతే అంటే కొంచెం పెరిగితే మార్కెట్ లో ఇంకెక్కువ పెడతారు. గ్యాస్ పెరిగింది ఓకే, కానీ గ్యాస్ షార్టేజ్ బ్లాక్ మార్కెట్ పోతే ప్రతి హోటల్లో అన్నిటికీ 10, 15, 25 రూపాయలు యాడ్ చేసుకుంటూ పోయింది. అంటే ఒక గ్యాస్ సిలిండర్ కి ఎంత గ్యాస్ పెరుగుతుంది,
ఒక్కసారిగా టిఫిన్ల మీద 5 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయలు ఎందుకు పెంచారు అంటే వాళ్ళకి వచ్చే నష్టం కంటే కలెక్ట్ చేసేది ఇంకెక్కువ ఉంటుంది. ఉదాహరణకి ఎప్పుడైనా అంతే, పంచదార ధర పెరిగింది, టీ పొడి ధర పెరిగింది అన్నారు అనుకోండి, టీ పొడి కిలోకి ఎంత పెరుగుతుంది, పంచదార కిలోకి ఎంత ధర పెరుగుతుంది, కానీ టీ ఒక్కసారిగా 5 రూపాయలు పెంచుతారు. ఏంటిది అంటే టీ పొడి ధర పెరిగింది, పంచదార పెరిగింది, గ్యాస్ ధర పెరిగింది అంటారు. అంటే 5 రూపాయలు పెరుగుద్దా? పెరగదు. కానీ మార్కెట్ లో ఏం జరుగుద్ది, ఒక్కసారిగా అది కనుక జరిగితే ఇప్పుడు ఆటోలు అనుకోండి, ట్రావెలింగ్ అనుకోండి, ట్రాన్స్పోర్ట్ అనుకోండి, కూరగాయలు అనుకోండి, ఇప్పుడు కూరగాయలు కూడా ఆల్రెడీ ఏమన్నా అడిగింది అనుకోండి, యుద్ధం అంటయ్యా ధరలు ఏమీ లేవు, కొట్టుకోను లేకపోతే లేదు అనే స్థాయికి వచ్చేసింది. అంటే ప్రతి దగ్గర పెరిగేదానికంటే మన దగ్గర ఇంకా పెరిగేది ఇంకెక్కువ ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశంలో మరి ఎక్కువ పెంచిందా ఇంకా ఎక్కువ ఎఫెక్ట్, తక్కువ పెంచినా ఆటోమేటిక్ గా ఇప్పుడు ఆటోలు అనుకోండి, ట్రాన్స్పోర్ట్ అనుకోండి, క్యాబ్స్ అనుకోండి, ఇవన్నీ కూడా పెంచేయడం జరుగుతుంది. అంటే ఈ ఎకానమీ విషయంలో ఇక మనం అందరం సేవింగ్స్ ఉండవు, ఆటోమేటిక్ గా ఇక ఒక్కసారిగా రివర్స్ అయ్యేస్తుంది అనమాట వ్యవహారం అంతా. కానీ అది జరిగేదే ఎందుకోసం అంటే $70 పెంచకుండా, అంటే $70 ఉన్నప్పుడు ధరని $120 క్రూడ్ ఆయిల్ అయితే మరి పెంచకుండా ఉంటికి పోతే అసలు ఇంకా ఒక విధంగా ఆర్థిక మాంద్యంలోకి పోద్ది, ఎకానమీ వీక్ అయిపోతుంది. ఇవన్నీ అందరికి తెలుసు, కానీ పెంచితే మళ్ళీ గొడవలు అవుతాయి. ఇప్పటికే పెరుగుద్దని ఊహాగానాలతోటే మనం ఇప్పుడు తెలంగాణ అనుకోండి, ఆంధ్రప్రదేశ్ అనుకోండి, పెట్రోల్ బంకులలో కార్లు అనుకోండి, అన్ని క్యూలు అంటే గంటలు పడుతుంది. అంటే కొన్ని బంకులలో ఎక్కడో బంకులాలు ఉంది అనుకోండి, అది అయిపోయేదాకా క్యూ కడుతూనే ఉంటారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ రాత్రికో పొద్దుటికో నేను అంటే ఒక రౌండ్ అట్లా బజార్కి వెళ్ళి చూస్తుంటే పెట్రోల్ బంకులలో అన్ని పొద్దున్నే ఏం ఉండదు, తాళ్ళు కట్టేసి ఓపెన్ చేయరు. ఒక ట్యాంకరో ఏదో వచ్చింది అనుకోండి నైట్ తెల్లారుదామును, ఏమంటే 9 8 ఉంటే అప్పటికి క్యూ కట్టి ఉంటారు అనమాట లైన్ గా. ఒక్కసారిగా బంకులోకి ఓపెన్ చేయటం ఆలస్యం, గంటల్లో ఒక విత్ ఇన్ అవర్స్ లోనే నో స్టాక్ అని అంటే అయిపోయిందని పెట్టేస్తారు. అంటే రేపు మండేకి ఏం జరుగుద్ది అనేది, అంటే ఈ రిజల్ట్స్ ఎట్లా వచ్చినా పెరగడం అయితే ఖాయం, పెంచాల్సిందే, పెంచే అవకాశాలే కనబడుతున్నాయి నాకు కూడా. ఎందుకంటే ఎక్కడి వరకు ఆపుతూ ఉంటారు పెంచకుండా, ఎక్కడో ఒక దగ్గర పెంచాల్సింది. పెంచకపోతే అవి లాస్ లోకి వెళ్ళిపోతాయి. ఏది హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్ వాళ్ళకు వచ్చిన లాస్ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పే చేయాల్సిందే. పబ్లిక్ సెక్టర్ యూనిట్లు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు, ఏది హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్. అందుకని ఆటోమేటిక్ గా పెంచిండ్రా మన మీద పడుతుంది భారం, పెంచకపోయినా సెంట్రల్ గవర్నమెంట్ మీద భారం పడుతుంది. పెంచినరో బయట ఇంకా ఎక్కువ పెరుగుతాయి. అంటే అక్కడ 10 రూపాయలు 20 రూపాయలు పెట్రోల్ పెరిగితే మన మీద ఇంకెక్కువ భారం పడుతుంది మామూలు అంటే మన వినియోగదారుడి మీద. మరి అప్పుడు ఇంకో ఎఫెక్ట్, అప్పుడు ప్రతిపక్షాలు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ గొడవలు పెడతాయి. మీరు అప్పుడు అంటే కరోనా టైంలో ఏం తగ్గించలేదు, అప్పుడు మైనస్ లోకి వెళ్ళిపోయింది. అప్పుడు తగ్గించలేదు, ఇప్పుడు పెరిగినప్పుడు మాత్రం పెరుగుతుంది, పెంచిండ్రు అని మళ్ళీ ప్రతిపక్షాలు గొడవ పెడతాయి. అందుకని మరి $70 ఎక్కడ, $120 ఎక్కడ, అంటే $50 ఎక్స్ట్రా, $7.42, 7 ఏళ్ళు 70% పెరిగింది. అందుకని ఇంకొకటి కరోనా టైం దానికి రీజన్ ఉంది. కరోనా టైంలో క్రూడ్ ఆయిల్ మైనస్ లోకి వెళ్ళిపోయినప్పుడు మన ఎకానమీ మొత్తం నిలబెట్టింది ఆ క్రూడ్ ఆయిలే. ఎందుకంటే ధరలు తగ్గించలే మనం, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించలేదు. కాబట్టి మన ఎకానమీ అంతా మైనస్ లోకి వెళ్ళిపోయిందల్లా ఒక్క క్రూడ్ ఆయిల్ తోటే సేవ్ అయినాం. కానీ అది వాళ్ళు చెప్పడం జరిగింది, అందరికి కూడా ఐడియా ఉంది. ఎందుకంటే తగ్గించడం మొదలు పెడితే పెంచగానే గొడవలు అవుతాయి, తగ్గించినప్పుడు ఏమనరు. కానీ తగ్గించిన మందం మన మీద ఏం తగ్గించరు మార్కెట్ లో. ఒకసారిగా ఏదైనా తగ్గినా కానీ మనకేదో ఆ బెనిఫిట్ ఇవ్వరు. ఇప్పుడు సపోజ్ మళ్ళీ అన్ని ఫ్రీ అయిపోయింది, అమెరికా ఇరాన్ ఇష్యూ క్లోజ్ అయింది, నౌకలు వచ్చేస్తున్నాయి, మళ్ళీ ధరలు తగ్గినాయి అనుకోండి, బ్రెంట్ ఆయిల్ మార్కెట్ లో మళ్ళీ టీల ధరలు పెంచినవి తగ్గిస్తారా? తగ్గించరు. టిఫిన్ల ధరలు పెంచినవి తగ్గిస్తారా? తగ్గించరు. అంటే ఏంటిది, పెరిగిన తర్వాత ఒకసారి దీనికి అలవాటు పడ్డ తర్వాత ఇక తగ్గినా గానీ ఇక ఖర్చులు పెరిగినాయి, అది పెరిగింది ఇది పెరిగింది అంటారు తప్ప వీళ్ళు కూడా ఒక అలవాటు పడతారు. ఏదైనా అంతే, ఇప్పుడు సిగరెట్ల ధరలు పెరుగుతాయి, లిక్కర్ ధరలు పెరుగుతాయి, వైన్స్ ధరలు పెరుగుతాయి, బీర్ ధరలు పెరుగుతాయి ఎండాకాలం అని. ఒకసారి పెరిగిన తర్వాత ఇంక తగ్గేది లేదు. ఇక వాళ్ళు అలానే అలవాటు పడతారు, అలానే తాగాల్సిందే, అలానే సిగరెట్లు కొనుక్కోవాల్సిందే, అలానే అదేదైతే వైన్స్ బీర్ షాపులు అవన్నీ అలానే యూజ్ చేయాల్సిందే. అంటే అందుకని ఎక్కువ శాతం 99% తగ్గి ఉండవు. పెంచితే పెంచుతారు, లేకపోతే న్యూట్రల్ ఉంచుతారు. అంటే పెంచే అవకాశం లేకుండా అట్లా ఉంచుతారు. ఇక మనం రేపు ఇవన్నీ కాదు కానీ ఇక మండేకి వెయిట్ చేయటమే. ఇదంతా నా అభిప్రాయమే తప్ప
మామూలుగా ఏంటిదంటే మార్కెట్ లో ఇప్పుడు ఏదైతే ఒక విధమైన ప్యానిక్ అవ్వటం జరిగింది. ఎలా అయినా ఇప్పుడు అందరికి తెలిసిపోయింది, అవేర్నెస్ వచ్చేసింది. ఏది క్రూడ్ ఆయిల్ ఇంత పెరుగుతుంది, రోజు ఇదే గొడవ ఉంది కాబట్టి అందరికి ఐడియా వచ్చింది, ఓహో ఏదో ఒక టైంలో గవర్నమెంట్ పెంచుద్ది అనేది ఒక అపోహ అనుకోండి, లేకపోతే ఏదన్నా అనుకోండి. అందరూ ఒక ప్యానిక్ అయిపోయి ఎంత సప్లై ఉన్నా గానీ ఒక్కొక్కళ్ళు ట్యాంక్ ఫుల్ చేయించుకునేటప్పటికి కార్లు ట్యాంక్ ఫుల్ అవుతున్నాయి, మోటార్ సైకిల్ ట్యాంక్ ఫుల్ అవుతున్నాయి. అసలు ఎండాకాలం ఎక్కువ తక్కువ పోయించుకోరు, అంటే ఎలాబరేట్ అయిపోతుంది అని. అయినా కానీ తప్పక అందరూ కూడా ట్యాంక్ ఫుల్ చేయించుకుంటారు. ఇవన్నీ మరి రాబోయే రోజుల్లో ఏం చూద్దాం అనేది మనకి తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ రత్న.